డయాబెటీస్ వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్, అంటే లైఫ్ స్టైల్లో డైట్ ఒకటి కూడా వెరీ ఇంపార్టెంట్. సాల్ట్ తక్కువ, ఆయిల్స్ తక్కువ తీసుకోవాలి, ఫ్యాటీ ఫుడ్స్ తక్కువ, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి తక్కువ చేసుకొని నార్మల్ శాకాహారం అంటే వెజిటేబుల్ డైట్, కాయగూరలు. ఇప్పుడు దీంట్లో కూడా చాలామంది ఇది తినొద్దు అది తిన, శాకాహారంలో ఇది తినొద్దు అది తినొద్దు. శాకాహారం డైట్ ఈజ్ ద గుడ్ డైట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అనుకోండి. దాంట్లో కూడా చాలామంది బీట్రూట్ తినొద్దు అంటే, బీట్రూట్ తినాలని, బీట్రూట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఇట్ వోంట్ డ్యామేజ్ యువర్ హెల్త్. బీట్రూట్ తినొచ్చా సార్ అని ఎక్స్క్లమేషన్ మార్క్ లాగా అడుగుతుంటారు. బీట్రూట్ తినొచ్చు, ఏం పర్వాలేదు, ఆకుకూరలు తినొచ్చు, సో గోంగూర తినొచ్చు. ఇవన్నీ కూడా హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బ్లడ్, హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ వెయిట్ ఆల్సో. శాకాహార భోజనం ఎట్లా అంటే మనకు వెయిట్ కూడా న్యూట్రల్ మెయింటైన్ చేస్తుంటారు, వెయిట్ పెరగనియదు అనమాట. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శాకాహార భోజనం తోటి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది, ఫైబర్ వస్తుంది కాబట్టి మోషన్ ఫ్రీ అయితే మనిషి హెల్తీగా ఉంటాడు అనమాట. సో వెజిటేరియన్ డైట్ ఈజ్ అ హెల్తీ డైట్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. దెన్ నాన్ వెజ్ అలవాటు ఉండి తీసుకున్నట్లయితే ఎగ్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్ తీసుకోవచ్చు. ఎగ్స్ ఎక్కువ కావాలంటే ఒక ఫుల్ ఎగ్ తీసుకోవచ్చు. దెన్ ఫిష్ అండ్ చికెన్ వన్స్ ఎ వీక్ తీసుకోవచ్చు. రెడ్ మీట్స్ అవన్నీ యూజువల్గా అవాయిడ్ చేస్తే బెటర్, బికాస్ దే హ్యావ్ హై సాల్ట్ కంటెంట్, హై ప్రోటీన్ కంటెంట్, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి రెడ్ మీట్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.